UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మరి మీ పెళ్ళి ఎప్పుడైంది? ఎన్ని ఇయర్స్ అయింది? నాకు 17 కి మ్యారేజ్ అయిందండి. 16 ఎండింగ్ లో మ్యారేజ్ అయింది. 17 ఎండింగ్ లో మా బాబు, 19 కి పాప. చేసుకుంది లవ్ మ్యారేజ్ అనుకున్నాను. లవ్ మ్యారేజ్ అండి. లవ్ మ్యారేజ్ 17 కి ఎలా చేసుకున్నారు? మినిమం మేజర్ అవ్వాలంటే అప్పుడు ఇవన్నీ తెలియదు కదండి. మళ్ళీ మార్చి 9th కి పరిచయం, ఏప్రిల్ 1st కి పెళ్లి చేసుకున్నాం. అంటే ఎన్ని డేస్ లో చేసుకున్నాం చూడండి పెళ్లి కూడా. మార్చి 9th కి పరిచయం, ఏప్రిల్ 1st మ్యారేజ్, సేమ్ అదే మంత్ లో. దారుణం అండి. డేస్ చూడండి, దారుణం. 1 month కూడా లవ్ చేసుకోలేదు. ఇదేం లవ్ అండి? మరి రోజు పార్కులు ఎమ్మటి సినిమాలు ఎమ్మటి తిరగడం ఎందుకులే అని ఇంట్రెస్ట్ ఉంటే పెళ్లి చేసుకుందాం చేసేసుకున్నాం అంతే. ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? ఆయనేనండి నన్ను ప్రపోజ్ చేశారు. అవునా? సార్ ఎలా పరిచయం మీకు అసలు? ఆయన మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు, మా ఊర్లో. అలా ఊర్లో పరిచయం. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన మూవీస్కి వచ్చారు. తర్వాత ఇంకా నేను ఇక్కడికి వచ్చాము ఇండస్ట్రీకి. సో మంచి ఆదర్శవంతమైన జంట అనుకోవచ్చు మిమ్మల్ని. ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, పాపం అసలు ఆయన ఏం మాట్లాడట్లేదు, మొత్తం మాట్లాడతారు, ఆయన కూడా మాట్లాడతారు. అండ్ అసలు మీరు ఫస్ట్ ఇండస్ట్రీకి రావడానికి రీజన్ ఎవరు మ్యామ్? అసలు మీకు అంటే మీరు ఫస్ట్ మీ ఊర్లో అంటే ఎక్కడ మీది? జగ్గేపేట అండి, కృష్ణాజీ. సో ఇప్పుడు మీ జగ్గేపేట. సో జగ్గేపేటలో పుట్టి జగ్గేపేట నుంచి హైదరాబాద్ రావడానికి రీజన్ ఏంటి? హైదరాబాద్ రావడానికి రీజన్ అంటే ఆయన వచ్చేసారు. ఆయన ఇక్కడ ఒక సినిమా మొదలెట్టారు, సినిమా చేస్తా ఉన్నారు. సరే అని చెప్పి ఇంకా నేను కూడా వచ్చేస్తానని వచ్చాను. నాకు ముందు నుంచి కొంచెం పిల్లల్ని రెడీ చేయడం అన్నా, జడ్లు వేయడం అన్నా, ఇలాంటివన్నా, ఇంటి పక్కన ఎవరి ఇంట్లో ఫంక్షన్ ఉంటే అందరికంటే ఫస్ట్ నేనే వెళ్ళిపోయేదాన్ని వాళ్ళని రెడీ చేయడానికి. అలా ఇంట్రెస్ట్. సరే అని చెప్పి ఇంకా పార్లర్లో జాయిన్ అవ్వను నేర్చుకోవడానికి. ఆ పార్లర్లో జాయిన్ అప్పుడు శోభ గారని మీకు తెలిసే ఉంటది, హెయిర్ డ్రెస్సర్ నరేష్ గారి ఐడియా ఉన్నారు. ఆ శోభక్క వాళ్ళది పార్లర్ ఉండేది. వాళ్ళ సిస్టర్ మా గురువు పుష్పలత గారని ఇప్పుడు కూడా వస్తూ ఉంటారు. మొన్న మా కోడలికి వడిబియ్యం పోసారు ఆవిడ, నా కూతురు అని చెప్పి. చాలా మంచి ఆవిడ మా గురువు. ఆవిడ దగ్గర పార్లర్లో వర్క్ నేర్చుకున్నాను. దాని తర్వాత ఒక రోజు పీటీవీ స్టూడియో అని ఉండేది ప్రభు గారిది, నారాయణగూడలో. వాళ్ళ దగ్గర ఎవరో మేకప్ మెన్ రాలేదు, ఒక క్విజ్ ప్రోగ్రామ్ జరుగుతుంది, 40 మంది ఆర్టిస్టులు ఉన్నారు, అర్జెంటుగా మేకప్ కావాలి అని నా పార్లర్కి వచ్చారు, తెలిసిన వాళ్ళు ఒకళ్ళు చెప్పారని. వస్తే అలా వెళ్ళాను. శృతి, అశోక్ రావు గారు, అచ్యుత్, హేమ, వీళ్ళందరూ ఉన్నారు ఆ రోజు. వాళ్ళందరికీ మేకప్ చేసేది ఒకే రోజు నాకు అదృష్టంలాగా దొరికింది. మేకప్ చేసి తర్వాత అప్పుడు ఫోన్స్ అంతా లేవు, మాకు ల్యాండ్ లైన్ కూడా లేదు, మాకు పక్కన పీపీ ఫోన్ ఉండేది. వాళ్ళ నెంబర్ అడిగారు, నెంబర్ ఇచ్చాను. వస్తూ ఒక 500 రూపీస్ వాళ్ళు కవర్ ఇచ్చారు. ఒకటి కవర్ ఇస్తే ఆటో ఎక్కి ముందు ఫస్ట్ చేసిన కవర్ చింపి ఎంత ఇచ్చారని చూసాను. అమ్మో 500 అంటే మాటల అబ్బాయి, ఇలా నెలకు 2-3 దొరికితే ఎంత బాగుండని ఆలోచిస్తూ వెళ్ళా. అసలు ఒక 3 రోజులు అదే ఉండిపోయింది మైండ్లో. 500 రూపీస్ ఒక రోజు, అసలు ఒక 6-7 అవర్స్ వర్క్ చేస్తే 500 రూపీస్ అంటే మరి 35 years బ్యాక్ చాలా గ్రేట్. ఇంకా ఆ రోజు అనుకున్నా, అబ్బాయి ఇలా మేకప్స్ చేస్తే బాగుంటుంది కదా, హెయిర్ స్టైల్స్ మేకప్స్ అనుకొని సరే పార్లర్ రన్ చేస్తూ ట్రై చేశాను. ట్రై చేస్తే ఇప్పుడు ఒక సీరియల్కి వచ్చాను. ఇంకా వాళ్ళ త్రూనే ఆ రోజు వర్క్ బాగా చేశానని చెప్పి మళ్ళీ ఒక సీరియల్కి పిలిచారు. ఆ సీరియల్ ప్రేమ్ సాగర్ అని దూరదర్శన్ మేకప్ మెన్, ఆయన ఇప్పుడు కూడా స్టిల్ రన్నింగ్. ఆయన దగ్గర అసిస్టెంట్కి వెళ్ళాను. డబ్బులు అంటే పెద్దగా ఏమి ఇవ్వరు, రోజుకు ఒక 30 రూపాయలు 40 రూపాయలు కన్వీనియన్స్ ఇస్తారు అన్నాడు. డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, నేను వర్క్ ఇంప్రూవ్ చేసుకోవాలి, నాకు ఇంట్రెస్ట్ వస్తా అన్న. ఒక 1 month చేసిన తర్వాత బాగా చేస్తున్నా అని చెప్పి సరే రోజు 100 రూపాయలు ఇప్పిస్తానులే అన్నారు. డైలీ 100 రూపీస్ అంటే 3000. ఓకే బాగుంది అని. అప్పట్లో డైలీ 100 రూపీస్, 100 రూపీస్ అంటే చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. అదే మా హస్బెండ్ కి అప్పుడు 1200 1300 శాలరీ ఫస్ట్. అప్పుడు నాకు 3000 వచ్చింది. ఇంకా అప్పుడు బాగుంది అనుకున్నాను. ఒక రోజు మేకప్ మెన్ బయటికి వెళ్ళారు, మన ప్రదీప్ గారు ఉన్నారు కదా, ఐడియా ఉందిగా ప్రదీప్ గారు. అంతేగా ప్రదీప్. పెళ్లి చూపులు సీరియల్ జరుగుతుంది. మల్లిక గారు కదా హీరోయిన్. మల్లిక గారు, రఘు కొంచెం ఉన్నారు కదా వాళ్ళ మిస్సెస్ హీరోయిన్ అందులో, కరుణశ్రీ. అయితే ఈయనకి గడ్డం పెట్టాలి, 3 days మాసిపోయిన గడ్డం అంటారు కదా, అలా. మేకప్ మెన్ లేడు, అప్పుడు ఫోన్ లేవు, ఎక్కడికి వెళ్ళండి బయటికి వెళ్ళారన్న. మరి గడ్డం అన్నారు, సరే నేను పెడతాను సార్ అన్న. ఒక ఇంట్లో షూట్ జరుగుతుంది, వాళ్ళ దగ్గర టీ పొడి తీసుకొని ఆ టీ పొడితో 3 రోజులు గడ్డం పెట్టాను. వ్యాజ్లైన్ పెట్టేసి ఆ టీ పొడి ఇలా చేస్తే ఒక 3 days మాసిపోయిన గడ్డంలా వస్తుంది. అయితే అందరు క్లాప్స్ కొట్టారు. నేను ఎలా వస్తా నాకు టెన్షన్ ఉంది. అందరు క్లాప్స్ కొట్టారు, బాగుంది అని. ఇంకా మేకప్ మెన్ వచ్చాడు 1/2 hour తర్వాత, అరే నీ సీట్ చిరిగిపోయింది, ఇంకా ఉషాని పర్మనెంట్ ఇక్కడ నువ్వు వద్దని చెప్పి ఏడిపించేశారు అందరూ. ఇంకా అలా దాని తర్వాత ఎండమావులు, ఆగమనం సీరియల్స్కి వెళ్ళాను. ఆగమనం కూడా మంజులా నాయుడు, బిందు నాయుడు గారు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. అంటే నాకు వర్క్ బాగా నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్. ఇంకా అట్లా ఎక్కడికైనా ఏదైనా తెలియని అవతల వాళ్ళని అడగడం కానీ, నేర్చుకోవడం కానీ, లేదా వాళ్ళకి ఫ్రీగా వర్క్ చేయడం కానీ అలా చేస్తూ వచ్చేదాన్ని.
అసలు ఎలా మొదలైంది, ఎక్కడి నుంచి ఎక్కడికి, అంటే ఒక జగ్గయ్యపేట లాంటి కృష్ణా జిల్లాలో ఒక ఊర్లో పుట్టిన మీరు. అఫ్కోర్స్ జగ్గయ్యపేట అంటే అది మంచి టౌన్ అనుకోండి. ఇప్పుడు టౌన్ అనుకోండి, అప్పుడు ఊరే కదా. ఊరేనా? అంతే కదా. ఓకే. సో అలాంటి ఒక ప్లేస్ లో నుంచి హైదరాబాద్ వచ్చి ఇంత కష్టపడి ఇంతమంది ఆర్టిస్టులతో వర్క్ చేయడం అంటే ఎంత పెద్ద విషయం అది. అంతే. రియల్లీ అది బ్లెస్సింగ్ అనుకోవచ్చేమో మీకు. అంటే దానికి కూడా కారణం ఉంది. నాకు మా ఊరు దగ్గర ముత్యాల అని ఒక ఊరు ఉంది. ఆ కోటలో షూటింగ్స్ జరుగుతుంటాయి అప్పుడప్పుడు. కోటలో జరుగుతుంది. మా మదర్ క్లాస్మేట్ బ్రహ్మం గారు అని ఉన్నారు. ఆయన మంజీరనాథం అని ఒక సినిమా చేశారు, నెలవంక అని ఒక సినిమా చేశారు. ఆ నెలవంక సినిమా, మంజీరనాథం ఇవన్నీ షూటింగ్స్ జరిగేటప్పుడు రోజు సైకిల్ వేసుకుని వెళ్ళిపోయేదాన్ని. మార్నింగ్ టు ఈవినింగ్ అక్కడే ఉండేదాన్ని, షూటింగ్స్ అంతా చూస్తూ ఉండేదాన్ని. ఇంకా వాళ్ళందరినీ చూసి ఇలా చేస్తే బాగుండదు. మా ఆంటీ ఒక ఆవిడ ఉన్నారు, అందులో యాక్ట్ చేశారు నెలవంక మూవీలో. ఇంకా అట్లా కొంచెం మనకి ఫీల్డ్ మీద ఇష్టం కూడా ఉంది, కాకపోతే ఇంకా అన్ని కలిసి వచ్చింది. అంటే జనరల్ గా మీకు అంటే మీది పుట్టింది మొత్తం అంతా మీరు జగ్గయ్యపేటే కాబట్టి మీకు ఒక విషయం చెప్తాను. ఆర్టిస్టులని ఏదో ప్రపంచం చాలా పెద్దది అంటారు చూసారా, కానీ ప్రపంచం నిజంగా పెద్దది కాదు. నేను ఈ మధ్య కాలంలో చాలా మంది ఆర్టిస్టులతో ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు ముత్యాల, జగ్గయ్యపేట, దొండపాడు, పెనగంచిప్రోలు, మేళ చెరువు, కోదాడ ఆర్టిస్టులు మొత్తం అక్కడ కాంతారావు గారు. అదే కదా, ఆయన అప్పట్లోనే గుర్రం మీద తిరిగేవాళ్ళంట. వాళ్ళ మిస్సెస్ మా అమ్మమ్మ ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటి అంటే మా అమ్మ కూడా మీకు ఎలా తెలుసు చెప్పండి. మీ అమ్మగారు అప్సరా థియేటర్ ఉంది, అది మా పాప వాళ్ళ మామగారు వాళ్ళదనమాట. అందులో పార్ట్నర్స్ అనమాట గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, మీ తాతగారు. మా తాతగారు. మీ అమ్మగారు బాగా తెలుసు నాకు, కుమారి. అది కోఇన్సిడెంటల్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఊరి పేర్లు తెలుసుకోవడం వల్ల మేడము మా మమ్మీ ఇద్దరు ఫ్రెండ్స్ అని చెప్పేసి నాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది. మీ అమ్మగారు చాలా అందంగా ఉంటారు, అసలు ఎంత క్యూట్ గా ఉంటారో. మీ అమ్మగారు అంత తెల్లగా ఉన్నారు, మీరు నల్లగా ఉన్నారు. మీ అమ్మగారు ముందు, ఆవిడ అందం ముందు మీరు ఏం కనిపించట్లేదు. మా కెమెరామెన్స్ అందరూ ఏదో నేను తెల్లగా ఉన్నానని చెప్తారు, నాకు ఇవాళే తెలిసింది నేను తెల్లగా లేనట్టు. మీ అమ్మగారి ముందు మీరు కలర్ లేనట్టే కదా. అంతే. మా అమ్మ, అదే మేము ముగ్గురం ఆడపిల్లలం, కానీ మేము ఏంటికి ఫంక్షన్ కి వెళ్ళినా గానీ మీ అమ్మ ఎవరైనా అమ్మగారు ఉన్నారా? తెల్లగా ఎవరు లేరు. అంతే. గాడ్ గిఫ్ట్. అంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఫస్ట్ వెళ్ళగానే ఫస్ట్ మా అమ్మ ఫ్రెండ్స్ కానివ్వండి, మా అమ్మ ఫ్రెండ్స్ కానివ్వండి, ఫస్ట్ ఏంటమ్మాయి నువ్వు వాళ్ళ అమ్మాయివా, ఏమైనా మీ అమ్మందో నీకు రాలేదమ్మా అని చెప్పేసి అంటారు. ఇదే డైలాగ్ ని నేను హైదరాబాద్ వచ్చి 37-40 years అవుతుంది. 40 years బ్యాక్ చూసి కూడా నాకు ఇంకా పేరు గుర్తుంది, మీ అమ్మగారు గుర్తున్నారంటే మరి తెలుసు కదా. చాలా, అసలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా అమ్మ పేరుతో సహా మీరు వెంటనే చెప్పేసరికి అబ్బా అసలు అని చెప్పి నేను షాక్ అయిపోయాను. మీరు కూడా షాక్ అయ్యారు కదా నేను ఆవిడ కూర్చుందని చెప్పి తెలిసాక. అది ఇది కోఇన్సిడెంటల్, నిజంగా ఇది స్క్రిప్టెడ్ కాదు, ఇది కంప్లీట్ గా కోఇన్సిడెంటల్. ఓకే. సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు. అసలు ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా ఇప్పటి వరకు, లైక్ అంటే ఇండస్ట్రీలో మీరు రాకముందు? నేను రాకముందు ఫస్ట్ మా హస్బెండ్ ఉన్నారు మా ఫ్యామిలీలో. నో హస్బెండ్ కాదు, హస్బెండ్ అంటే ఇక్కడికి వచ్చాక మీరు మ్యారేజ్ చేసుకున్నారు. పిన్ని ఉన్నారు, మా అమ్మ వాళ్ళ చెల్లి. ఏం చేసేవారు? ఆర్టిస్ట్. నెలవంక సినిమాలో కూడా యాక్ట్ చేశారు, చాలా సినిమాల్లో చేశారు. ఓకే. చాలా సినిమాల్లో చేశారు. అందుకే చెన్నై కూడా వెళ్ళేదాన్ని అప్పుడప్పుడు హాలిడేస్ లో. తమిళ్ బాగా మాట్లాడతాను. అలా అంటే అప్పుడు చిన్నదాన్ని 4th class 5th class లో ఉన్నప్పుడు వెళ్ళాను, కానీ అప్పుడు పెద్ద మనకి అంత తెలియదు. తర్వాత తను మ్యారేజ్ మానేశారు, ఇంకా మా తర్వాత మా హస్బెండ్ స్టార్ట్ చేశారు.